నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలం వజ్రాల బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా ఈడిగ గౌడ సంఘ ఆత్మీయ సమావేశం రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గౌడ సంఘ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కె గోపీగౌడ్కు అమ్మవారి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. తదుపరి రాత్రి 7 గంటలకు నిర్వహించిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ గౌడ కులస్తులకు కేటాయించిన 9 షాపుల్లో 2 షాపులు గౌడ కులస్తులు అమ్ముడుపోగా దానిపై మార్చి 21వ తేదీన విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు, దీనిపై జిల్లాలలో ఎవరికీ అన్యాయం జరగకుండా క్రమబద్ధీకరణ గౌడ కులస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని గోపి తెలిపారు. సఫలీకృతమైందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. 2005లో చిత్తూరు జిల్లాలో చిత్తూరు మార్కెట్ యార్డ్ నుండి పాత కలెక్టర్స్ ముందుకు 2005 సంవత్సరంలో సుమారు 10,000 మందితో పెద్ద ఎత్తున, అంటే ఆ రోజు నిరసన ధర్నా కార్యక్రమం కాదు, మేము ఈడి కులసులు ఇంతమంది ఉన్నామని చెప్పేసరి అప్పుడు ఉన్న పెద్దలందరూ ఆలోచనతో 2005లో సుమారు 10,000 మంది సంవత్సరంలో ఈ గుడి ప్రారంభించినారు. దీనికి ముఖ్య వ్యక్తి లక్ష్మీకాంతమ్మ గారు ఆమె ఆధ్వర్యంలో ఒక చిన్న దీపం పెట్టి ఇక్కడ బోయకొండ నుంచి తెచ్చి విగ్రహం పెట్టింది. అప్పుడు మా కృష్ణప్రసన్నాయన గారు, మా పిన్నమ్మ గారు, రాధమ్మ గారు వారు ఈ ఊరికి వచ్చి అంతా ఇక్కడ కొన్ని చేసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నాం, గ్రామస్తులందరూ వచ్చి, ఎందుకంటే మీకు తెలియాలి ఈ గుడి చరిత్ర మనకు ఎలా చేసుకోవాలి మనం. తర్వాత లక్ష్మీకాంతమ్మ గారు, శివరంగయ్య గారు గ్రామస్తులంతా చేరి వారి నుంచి అడుక్కుంటే వారికి మా గుడి కట్టాలంటే వెనక వారికి ఆ గంగమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా గోపి ఎప్పుడు కూడా ఈ 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను, లెక్క మితం లేదా ఈ గుడికి ఖర్చు పెట్టాలంటే ఈ గుడిలో వార్షిక జాతర జరుగుతుంది. 10 సంవత్సరం కనీసం 10-15 వేసి లెక్కలేదు అతనికి. ఆ విధంగా అరేంజ్ చేసి ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్మించేది కానీ, పేదలకు బట్టలు ఇచ్చేది కానీ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక ఉన్నతమైన భావాలతో ఈ సమాజంలో గుర్తింపు పొంది, అదేవిధంగా ఆయన సేవలకు మెచ్చి గత ఈ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి డైరెక్టర్గా కూడా ఎన్నుకోబడిన ఘనత గోపి గారికి ఆ అమ్మ తల్లి ఆశీర్వాదం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన భక్తుల బాధ్యత కానీ మన చిత్తూరు జిల్లా మన గౌడ సంఘం తరఫున కూడా ఆయన ముందుండి మన యొక్క కష్టాలు సుఖాలు కూడా ఆయన పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆదుకోవాల్సింది మనం ఈ సభామూలంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా మనం ఒకసారి మన గోపి ఇప్పుడు మన సన్మానం కలిగినటువంటి గోపి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మాట్లాడింది లేదు, ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడుతున్నాను. ఈ నా గౌడ సంఘానికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం నన్ను ఎన్నుకునే దానికి వాళ్ళ సహాయం, మళ్ళీ వాళ్ళు కూడా ఉండి జతల వాళ్ళ ప్రయాణం చేస్తానని నేను హామీ చేస్తున్నాను. 50 ఏళ్ళు ఉండాలి. ఆయన పేరు గురు రాజు అని ఇస్తే ఆయన ఎక్స్-3 చైర్మన్గా ఉండే ఆయన మా బామార్జీ. గురురాజా గారికి స్వాగతం, సుస్వాగతం. మేము చూసిన కానీ మర్చిపోయినాను. ఆయన కూడా మన గౌరవ సంస్థ దగ్గర 200 ఎకరాలు ఉంది వాళ్ళది ల్యాండ్. అక్కడ సూర్యుడు సినిమా షూటింగ్ మొత్తం జరుగుతుంది. అటువంటి కుటుంబంలో మన గోపి పెళ్లి చేసుకున్నాడు. ఆ యొక్క మైసూర్ చాముండేశ్వరి దైవల్ల మన గోపి ఆ కుటుంబంలో అందుకున్న వల్ల మాకు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మామల్ల కుటుంబ అందరూ కూడా మా చిత్తూరు జిల్లా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను మండ్యాల చదువుకుంటాను. మాంబల్లి ఫ్యామిలీ అంటే అది ఒక టైపు సారాయి కాంట్రాక్ట్ పోవాలంటే రావాలని కోరుకుంటాను. అక్కడ కృష్ణమూర్తి గౌడ్ గారు చెప్తున్నారు చిత్తూరు అంగడి ప్రాబ్లం ఉంది. నేను ఉన్నాను మీ కూడా. ఆ చిత్తూరు అంగడి, ఎన్ఆర్పేట అంగడి 2 నేను జతగా ఉండి సహాయం చేసి దాన్ని ఓపెన్ చేసినట్టు. గోపి
గారి నాయకత్వం, గోపి గారి నాయకత్వం, గోపి గారి నాయకత్వం. గురురాజా గారికి కూడా సన్మానం. కలవలేకపోయినాం, కానీ ఈ సమావేశంలో ఆయన కలవడం కూడా గొప్ప విషయం. మనమందరం కూడా ఇంట్లో ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము తెలియదు. అందరూ పోయి ఎన్నారపేట నేను ఉండేవాడే, కానీ మనోళ్ళైతే నేనైతే పోలేదు. ఎందుకంటే పార్టీ పరంగా నేను పోలేదు. మన వాళ్ళందరూ పోయినారు, తిరుగుతారు, చేస్తున్నారు. ఇంకా కూడా మనం ఏం చేయాలన్నా ముందుండి ఏం కావాలో చేసి అంతా సిద్ధమై పోరాటం చేసి అన్ని షాపులు కూడా పున్నూరు షాప్ కానీ ఎన్నారపేట షాప్ కానీ తగ్గించుకొని మన ఏమిటో జిల్లాలో మన సత్తాన్ని చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం జిల్లా గౌరవ సంఘం అధ్యక్షులు మన అందరినీ ఒక ప్లాన్ చేసి ఈ జిల్లాలో ఈ షాపులన్నీ కూడా గౌరవస్తులు పరిష్కరిస్తున్నది. దీని అందరూ మన ఒక్కరికే కాకుండా మా కృష్ణప్ప నాకు చాలా కావాల్సిన వ్యక్తి. నేను 85లో పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన మా తయ్యూరులో మా బంధువులు ఉన్నారు అని చెప్పి నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించి నన్ను బెంగళూరుకు రమ్మని ఎంతో గౌరవించిన వ్యక్తి కృష్ణప్ప గారు. వారి కుమారుడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా జిల్లా నలుగురు నుంచి చేసినటువంటి నా సంఘీయులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆత్మీయ సమావేశం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని శాంతినగర్ కాలనీ వాసులు చూసి మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు ఎస్ఐ కిరణ్ సిబ్బందితో సంయుక్తంగా శాంతినగర్కు వెళ్లగా అచట ఒక ఇంటిలో 4 వ్యక్తులు ఉండగా వారిని పట్టుకుని విచారించారు. ఇక నుండి మెట్పల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తులు గంజాయి అమ్మినను పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరడం జరుగుతున్నది. సమాచారం ఇచ్చిన వారిని గోప్యతగా ఉంచుతామని తెలియజేయుచున్నామని ఏ నిరంజన్ రెడ్డి, సిఐ ఆఫ్ పోలీస్ మెట్పల్లి అన్నారు. ఈరోజు మధ్యాహ్నం మెట్పల్లి పట్టణంలో శాంతినగర్ ఏరియాలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ యువకులు మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు మెట్పల్లి ఎస్ఐ కిరణ్ గారు మరియు సిబ్బందితో యుక్తంగా శాంతినగర్కు వెళ్ళి అట్టి ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకునగా వారు ఒకరి పేరు రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళమని, మేము ఇక్కడికి అమాలి పని గురించి వచ్చినామని, మేము వచ్చేటప్పుడు గంజాయిని తీసుకొని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మేము తాగుతూ మరియు చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్కు 500 రూపాయల చొప్పున మెట్పల్లి పట్టణం మరియు చుట్టుపక్కల మల్లాపూర్ ఏరియాలో కొంతమందికి అమ్ముకొని జీవించుచున్నామని తెలుపగా మేము వెంటనే వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయిను మరియు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను పంచనామా రాసి వారిని అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని మరియు వారు వాడుచున్న మోటారు వాహనం టాటా మోటారు వాహనాన్ని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టులో హాజరుపరచబడింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని భక్త కన్నప్ప జన్మస్థలం ఊటుకూరు శివాలయాన్ని, భక్త కన్నప్ప ఆలయాన్ని శనివారం సినీ హీరో మంచు విష్ణు మరియు భక్త కన్నప్ప సినిమా బృందం సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ భక్త కన్నప్ప పాత్రలో నటించడం, నేడు అదే కన్నప్ప జన్మస్థలికి వచ్చి ఆయనను దర్శించుకోవడం నా అదృష్టమని, ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన భక్త కన్నప్ప ఆలయం అభివృద్ధికి తన వంతు సహాయం అందజేస్తానని అన్నారు. ఏప్రిల్ 25న భక్త కన్నప్ప సినిమా విడుదలవుతుందని, నేటి తరానికి భక్త కన్నప్ప చరిత్రను తెలియజేయాలని సంకల్పంతో ఈ సినిమా తీయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో
ఊట్కూరి శివాలయ కమిటీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 25వ తేదీన కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఇక్కడికి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కన్నప్ప గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆయన జన్మస్థలానికి ఆయన ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ అనుమతి ఇచ్చిన మేరగా నేను వచ్చి దర్శనం చేసుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి, వాళ్ళ అనుమతి ఉండాలి, వాళ్ళ చూడాలి. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి. ప్రపంచానికి నేను చెప్తున్నాను, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగులో కన్నప్ప చిత్రం చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారు కదా, ఈ భక్త కన్నప్ప గుడికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఈ గుడికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? 100% చేస్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది యాజమాన్యంతో మాట్లాడి, ఆ కమిటీతో మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను. కాకినాడ జిల్లా పిఠాపురం నిన్న 14వ తేదీ శుక్రవారం పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడుస్తున్నానని చేసిన వ్యాఖ్యలకు దళిత నాయకులు మండిపడ్డారు. దళితుల సంక్షేమం గురించి, దళితుల అభివృద్ధికి ఆలోచించని పవన్ దళితులను గంజాయి స్మగ్లర్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని శనివారం దళిత నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ట్యాక్స్ చేయడం జరిగింది. ఆయన దళితులు 28 సంక్షేమ పథకాలు ఎత్తేస్తే ఆ రోజు ఎలక్షన్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పునరావృతం చేస్తానని హామీ ఇచ్చి దాని మీద మాట్లాడకుండా ఇలా అంబేద్కర్ ఆలోచన విధానమే నడుస్తున్నానని చెప్పడం ఆయనకి ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల గురించి పోరాడి వాళ్ళొక్క రాజ్య అధికారం కావాలని కోరిన సందర్భం అంబేద్కర్ది. ఆయన ఆలోచన విధానంలో నడుతానంటున్నాడు. మొన్న జనవరి నెలలో 10వ తారీఖున ఒక నిండి సభలో దళితులు స్మగ్లర్గా చేసిన విషయం ఆయన మర్చిపోయి ఆ విషయం మీద కనీసం మాట్లాడకుండా క్షమాపణ చెప్పాలని కోరాం. అది కూడా ఆలోచించకుండా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నాను అంటున్నారు. ఇది దళితులను అవమానించి దళిత సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న పవన్ కళ్యాణ్, ఇవాళ గంజాయి స్మగ్లర్గా మార్చిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుతున్నారంటే ఈ దళితులు బడుగు బలహీన వర్గాలు చెవిలో పూలు పెడుతున్నట్టుగా ఉన్నదా తప్ప అది ఒక బాధ్యతగా మాట్లాడినట్టుగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల గురించి తాపత్రయపడిన అంబేద్కర్ ఆలోచన విధానం మీరు ఆచరించ పోరాడిన వ్యక్తి అంబేద్కర్.
అయితే ఆయన ఆలోచన విధానంలో అంబేద్కర్ దళితుల్ని అవమానపరుస్తూ దళితుల్ని గంజాయి స్మగ్లర్గా మార్చడమేనా అంబేద్కర్ ఆలోచన విధానం అనుకుంటున్నారా మీరు? ఇది చాలా పొరపాటు. అంబేద్కర్ ఆలోచన విధానం అనేది మీలో ఇంత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు దళిత సంఘాలుగా మేము చాలా ఆవేదన వ్యక్తం ఉన్నాం. ఆ రోజున మీరు రథాలపేట, ఇంద్రానగర్, అగ్రహారం దళితులు గంజాయి అమ్ముతున్నారని 2 నెలలు కావస్తున్నా కూడా దీని మీద పోరుబాట పడుతున్న అనేక సందర్భాల్లో మీడియా ద్వారా, పేపర్ ద్వారా వచ్చింది. మీరు కూడా వీటి మీద స్పందించి కనీసం నేను ఎలా పొరపాటున ఇలాగన్నానన్న సందర్భం రాలేదు. మీరు అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నారా? మీరు ప్రజల మొప్పు దళితులు యొక్క మెప్పులు పొందడానికి ఇలా స్పీచ్లు ఇచ్చడం అనేది పద్ధతి కాదు. ఏదైనా నోరు అదుపులో పెట్టుకోవడం, మాట్లాడడం నేర్చుకోండి. ఇది మీరు దళితులు ఏమైనా మీరు ఆషామాషిగా తీసుకుని మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని మేము దళిత సంఘాలుగా వాటిని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు చేసిన గంజాయి స్మగ్లర్గా అయితే మీరు వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నిన్న చాలా మర్యాదగా మిమ్మల్ని అడ్డుకోకుండా మీరు కార్యక్రమం చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఎవరైనా గౌరవించవలసిన అవసరం ఉందని వదిలేసాం తప్ప నిన్ను ఖచ్చితంగా ముట్టడేద్దామని అనుకున్నాం. మేము దళిత సంఘాలుగా అందరూ కూడుకుని ఒక ఆలోచన విధానంగా ఫోన్లో ఏదో పార్టీ విధానం చేసుకుంటున్నాడు కదా, మనం అడ్డేళ్ళకూడదని ఆలోచన చేసే మేము ఆగేము తప్ప లేదంటే నిన్న ఖచ్చితంగా అడ్డుకుని ఉండేవాళ్ళు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే మేము దీక్షలు చేపడతాం. మీరు నిర్మల్ జిల్లాలో సంస్కార్ స్కూల్ బైన్సావారి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ముధోల్ నియోజకవర్గం శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, మన ఆచార సాంప్రదాయాలకు అనుకూలంగా నడుచుకోవాలని తెలియజేశారు. మోటివేషనల్ స్పీకర్ తిరునగరి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఎదగాలంటే చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని తెలియజేశారు. నువ్వు మారితే నీ భవిష్యత్తు కూడా మారుతుంది. అయితే నాకు ఏ ఉద్యోగం వస్తుందో చూసి తెలుసోదమ్మా. సైన్స్ చదివితే డాక్టర్ అవుతావు, మ్యాథ్స్ చదివితే ఇంజనీర్ అవుతావు. కానీ నువ్వు ఎప్పటిలాగా మొబైల్ ఫోన్ చూస్తుంటే భవిష్యత్తులో లాలీ లాలీ అంటూ ఇంట్లోనే ఉండాల్సిందే తల్లి. అవును, సోదరులు చెప్పినంత నిజమే. నేను మారితే నా భవిష్యత్తు కూడా మారుతుంది. ఎప్పుడైనా సార్లను కానీ టీచర్స్ కానీ తక్కువ చేశారనుకోండి, వాళ్ళ పిల్లల లోపల ఫీడ్ అయిపోతుంది. ఈ సార్లు ఏంది, మా మమ్మీ డాడీతో నేను ఇంటికి పోయి ఒక్క ఫోన్ చేపిస్తే వాళ్ళ కథ భయపడతారు. ఆ భావన కనుక కలిగింది అంటే, ఆ రెస్పెక్ట్ అనేది పోయింది అంటే పిల్లలు వాళ్ళతో కూడా ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది. ఊరుకోవే తల్లి, ఇప్పుడే చెబుతా, నీకే కాదు ఊరంతా దీని నమ్మైనా చెబుతా. మరి నువ్వు నమ్మకపోతే మా ఎమ్మెల్యే గారిని అడుగు. ఈ ముధోల్ నియోజకవర్గంలో మొదటిసారిగా కాషాయం జెండా ఎగురుతుందని రామారావు పటేల్ గారి సేవా కార్యక్రమాలు, ఉచిత కోచింగ్ సెంటర్లు, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత మంచినీటి సరఫరా చూసి 10 సంవత్సరాల క్రితమే చెప్పానే తల్లి. అప్పట్లో నన్ను నమ్మలేదమ్మా, కానీ నేను చూసావుగా, అదే నిజమైంది. అవునా? ఇంకా నమ్మకపోతే ఇక్కడ కూర్చున్న వంటి మన సైకాలజిస్ట్ శ్రీహరి సార్ గారిని అడుగు. 4 సంవత్సరాల క్రితమే చెప్పా నువ్వుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కించుకుంటావని. నిజమైందా కాదా తల్లి? అవునా సార్? ఇంకా చెప్పాలా, ఈ సంస్కార్ పాఠశాల ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతుందని, అందులో చదువుకున్న 100 మంది విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని ఈ పాఠశాల
పాఠశాలలో అడ్మిషన్స్ దొరకాలంటే నెల తరబడి వేచి చూడాల్సి వస్తుంది తల్లి. కుర్రో కుర్రు. అవునా, ఇదంతా జరగబోతుందా? ఓహో ఓహో, నమ్మరా, వేచి చూడు తల్లి. అయితే నాకు ఏ ఉద్యోగం వస్తుందో చూసి చెప్పు సోదమ్మా. అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి. ఆయన కొడుకు 12th పాస్ అయిండు, అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అంటే మా ఆడపాల 12th పాస్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆయన అని అడిగిండు. వచ్చింది డాడీ ఎంత పర్సెంట్ వచ్చిందంటే 51% వచ్చింది అని చెప్తాడు. నవ్విండు. నవ్వి ఆయనతో ఇంకొక ఫ్రెండ్ ఉందా, ఆ ఫ్రెండ్ అడిగిండు 100